హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి చీకట్లో కూర్చొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా? టిఫిన్‌లోకి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు సండే అని గుర్తొచ్చిందండి. అందుకే నాటుకోడి చికెన్ తీసుకొచ్చామండి. దోసలోకి చాలా బావుంటుందని కాంబినేషన్. మీలో ఎంతమందికి ఇష్టం దోసలోకి కర్రీని చికెన్ లేదా మటను చట్నీ కంటే? ముందుగా దీనికోసం మనం చికెన్ తెచ్చుకొని ఒకసారి కడుక్కొని దాన్ని బాండీలో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలండి. ఇది నాటుకోడి కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. మామూలు చికెన్ అయితే అవసరం లేదండి వాటర్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. దానివల్ల ముక్కలోని వాటర్ కూడా బయటకు వచ్చి చాలా బాగా ఉడుకుతుంది. ఈ పార్ట్ ఏంటో నాకు అర్థం కాలేదండి. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నేను గుడ్డు అనుకున్నాను కానీ గుడ్డు కాదు. చూసారా ఎంత కలర్ఫుల్‌గా ఉందో కొంచెం సేపు ఉడికితేనే. దీన్ని మరి కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలండి. నాటుకోడి కదా కొంచెం టైం పడుతుంది. తక్కువైతే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసము థిక్‌గా ఉండాలి కదా! సో, నేను అందుకు ఒక టమోటా, ఆనియన్ కట్ చేసుకొని మిక్సీలో ఆడించుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే గ్రేవీ అనేది థిక్‌గా ఉండి బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్యూరీ అనేది వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్వెషన్ అడిగాం కదండి, నిల్చుంటే నిలబడుతుంది, కూర్చుంటే కూలబడుతుందని. దానికి ఆన్సర్ నీడ అండి. ఇప్పుడు ఈరోజు మనం ఇంకో క్వెషన్ చూద్దాము. కాళ్ళు చేతులు లేని అందగత్తెకి బోలెడు దుస్తులు. కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేస్తారో చూద్దాము. కూరలో గ్రేవీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోకి నేను హోమ్ మేడ్ మసాలా వేస్తున్నాను. ఏం లేదండి, మిరపకాయలు, ధనియాలు, కొబ్బరి వేయించుకొని పొడి చేసుకొని వేస్తున్నాను. మీరు కావాలంటే విడివిడిగా అయినా పొడులు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దానివల్ల బాగా పడుతుంది ముక్కలన్నిటికీ. ఇప్పుడు ఇందులోకి వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి మనము వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్‌గా ఉందో, బుడగలు వస్తున్నాయి కదా! సో, మనకి ఉడికిపోయిందని అర్థము. సో, ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్‌లో చూపిస్తున్నాను కదా! చూసారా ఎంత బాగా ఉడికి ఎంత కలర్ఫుల్‌గా ఉందో. ఈ చలికాలం పొద్దున్నే నాటుకోడి చికెన్ గ్రేవీతో దోస తింటుంటే అబ్బబ్బా! సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎంతో బాగుంది అంటారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.